వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ ఫ్యామిలీ. ఈ వీడియోలో రోబో ఎలా రన్ అవుతుందో చూపిస్తాను. ఇప్పుడు మా హాల్ క్లీన్ చేస్తుంది రోబో. సో హాల్ క్లీన్ చేయడానికి వెళ్తుంది. అది మనం మ్యాప్లో పెట్టచ్చు. మనం ఎక్కడ కావాలంటే అక్కడ క్లీనింగ్ పెట్టుకోవచ్చు. హాల్ కావాలంటే హాల్, సెపరేట్గా రూమ్స్ కావాలంటే రూమ్స్. సో నేను హాల్ పెట్టాను మీకు చూపించడం కోసం, ఓన్లీ హాల్ వరకే. ఈ వ్యాక్యూమ్ రోబోట్ క్లీనర్కి వీడియో చేయడానికి మెయిన్గా కారణం ఏంటంటే, నేను ఈ రోబో తీసుకున్నప్పుడు నాకు ఎట్లా వాడాలి ఏంటి అన్నది ఎవరో చెప్పేవాళ్ళు లేరు. అండ్ యూట్యూబ్లో కూడా కరెక్ట్గా ఎవరు దీని మీద డెమో చేసింది కూడా లేదు. సో నాకులాగే ఎవరు ప్రాబ్లం ఫేస్ చేయకూడదని నేను 3 months అయింది ఇది తీసుకుని. సో 3 months తర్వాత యూజ్ చేశాక ఓకే బాగుంది అన్నాక నేను దీని మీద రివ్యూ ఇస్తున్నాను. అండ్ ఎలా వాడాలి ఏంటి అన్నవి 3 parts వీడియోలో పెడుతున్నాను మీకు. సో ఫస్ట్ పార్ట్ వచ్చి రోబో ఎలాగా రన్ అవుతుందని చూపిస్తాను. సెకండ్ పార్ట్లో ఏమో రోబోలో ఏమేమి పార్ట్స్ ఉంటాయి, ఎట్లా రన్ చేయాలి అని చూపిస్తాను. అండ్ థర్డ్ పార్ట్లో ఏమో రోబోట్కి మనం మ్యాప్ సెట్ చేసుకోవాలి. ఆ మ్యాప్ అన్నది సెట్టింగ్ అది ఎలా ఉంటుందో చూపిస్తాను. సో ఈ 3 వీడియోస్ మీరు చూస్తే ఇంక రోబోట్ మీరు కొనుక్కున్నాక మీరు ఏ ప్రాబ్లం ఫేస్ చేయక్కర్లే. మ్యాప్ చేసుకుంటుంది ఎట్లా చేసుకుంటుంది అంటే స్ట్రైట్ జిగ్జాగ్ లైన్స్లో చేసుకుంటుంది. సో అది ఆల్రెడీ క్లీన్ చేసే ప్లేస్ని మళ్ళీ క్లీన్ చేయదనమాట. దానికి ఆల్రెడీ డిటెక్షన్ ఉంటుంది, ఏ ప్లేస్ క్లీన్ చేసింది ఏ ప్లేస్ క్లీన్ చేయలేదు అన్నది దానికి డిటెక్షన్ ఉంటుంది. సో దాన్ని బట్టి అది క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ప్రెజెంట్ ఇదంతా కూడా డ్రై క్లీనింగ్లో అవుతుంది. సో మాపింగ్ అన్నది పెట్టలేదు. నెక్స్ట్ వెట్ మాపింగ్ కూడా పెట్టి చూపిస్తాను వీడియోలో. Please subscribe my channel.